కార్పొరేషన్ లో గుంటూరు కార్పొరేషన్ కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు దానితో పాటు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇది 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ ఇంకా తదితర ముఖ్య నాయకులు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం కావడానికి ప్రధానమైన నేపథ్యం ప్రధానమైన కారణం ఏమిటంటే గుంటూరు కార్పొరేషన్ అంతకుముందు 56 డివిజన్స్ గా 57 డివిజన్స్ గా ఉంది. అది 76 డివిజన్స్ గా పునర్విభజన చేయబోతున్నటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏ విధంగా ఈ డివిజన్స్ చేస్తున్నారు, శాస్త్రీయంగా చేస్తున్నారా అశాస్త్రీయంగా చేస్తున్నారా లేకపోతే అధికారులు ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ పాటించుకోకుండా చేస్తున్నారా అనే దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దానికోసమే ఇవాళ సమావేశం అవడం కూడా జరిగింది. ఇది శాస్త్రీయంగా జరగటం లేదు, అశాస్త్రీయంగా జరుగుతుందనేటువంటి మాట అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు. ఇవాళ ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. ఏ డివిజన్స్ ఏ రూపంలో ఇస్తున్నాము అనే దాని మీద ఒక మ్యాప్ డ్రాఫ్ట్ కూడా రిలీజ్ అయితే అది చూసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళే బాధ్యత గల నాయకులే ఇది శాస్త్రీయంగా జరగట్లేదు అంటున్నారు. ఇంకేం చెప్పాలి అంటే అశాస్త్రీయంగా చేస్తున్నారనేటువంటి డౌట్ అందరిలో కలుగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా జరిగేటటువంటి ఈ విభజనని ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ డివిజన్స్ ని మేము క్లీన్ గా అబ్జర్వ్ చేసి సరిచేసే విధంగా మేము కంప్లైంట్స్ ఇవ్వడానికి సర్వసన్నద్ధం అవుతున్నాం. దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 24వ తారీఖు లోపల ఇవ్వవలసిందిగా చెప్పారు. కాబట్టి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకే మాకున్నటువంటి పార్టీ క్యాడర్ నుంచి అబ్జెక్షన్స్ తీసుకొని వ్రాతపూర్వకంగా వాటిని కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. కాబట్టి మా క్యాడర్కి సంబంధించినటువంటి అందరూ కూడా తమ తమ అబ్జెక్షన్స్ ని వ్రాతపూర్వకంగా తీసుకొని 3 కాపీలు చేసి ఏ నియోజకవర్గంలో ఉందో ఆ డివిజన్ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఒక కాపీ, మీ దగ్గర ఒక కాపీ కమిషనర్ గారికి ఇవ్వడానికి మరో కాపీ, 3 కాపీలు తీసుకుని మాకు సబ్మిట్ చేస్తే మీ దగ్గర పెట్టి 2 సబ్మిట్ చేస్తే దాన్ని మేము తీసుకువెళ్ళి అధికారులకు ఇస్తాం. అధికారులు ఆ అబ్జెక్షన్స్ రాతపూర్వకంగా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్నకి వారు సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ 23వ తారీఖున ఇచ్చేటటువంటి ఈ రిప్రజెంటేషన్స్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే మా క్యాడరే కాదు, ఎవరైనా పౌరులు ఇదిగో ఈ డివిజన్ సరిగా చేయట్లేదు, అశాస్త్రీయంగా చేస్తున్నారు అనేటువంటి భావన ఎవరికైనా ఉన్నా మాకన్నా ఇవ్వచ్చు, కమిషనర్ గారి కన్నా కలెక్టర్ గారి కన్నా ఇవ్వచ్చు. మాకు ఇస్తే మేము తీసుకెళ్ళి ఇస్తాం, కలెక్టర్ గారికి డైరెక్ట్ గాను కమిషనర్ గారికి ఇస్తే వాళ్ళు రసీదు ఇస్తారు. కాబట్టి ఇది ఒక ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. మాకు కాదు ఉన్న అనుమానాలు, తెలుగుదేశం వాళ్ళకే ఉన్నాయి, ఎమ్మెల్యేలకే ఉన్నాయి అశాస్త్రీయంగా జరుగుతుందని. కాబట్టి శాస్త్రీయంగా జరిగేంత వరకు దీన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని నాయకుల్ని ఈ అబ్జెక్షన్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదేవిధంగా పట్టణంలో ఉన్న పౌరులు ఎవరైనా ఎన్జిఓస్ కూడా ఉన్నా కూడా ఇవి తీసుకెళ్లి అబ్జెక్షన్స్ ని కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఇవ్వచ్చు, లేదా మాకు ఇచ్చినా మేము సబ్మిట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా అశాస్త్రీయంగా జరిగితే మాత్రం మేము అంగీకరించమని, దానికి ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా చెప్పాలి. ఓకే, నిన్న కార్పొరేషన్ ద్వారా మరి 57 వార్డుల్ని 76 వార్డులుగా ఏ విధంగా విభజించారో మనం చూస్తున్నాము. దీంట్లో ఈ రోజు ముఖ్యమైన సమావేశం పెట్టుకొని ఎక్స్ కార్పొరేటర్స్ అందరితో అలాగే ముఖ్య నాయకులు
1 టౌన్ 2 టౌన్ అలాగే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరితో కూడా ముఖ్య నాయకుల్ని పిలిపించి ఏ విధంగా వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర బ్లూ ప్రింట్ ఉంది, అలాగే వాళ్ళ దగ్గర ఏ బౌండరీస్ అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఏ విధంగా చేశారు, ఎటువైపు ఏ డోర్ నంబర్ నుంచి ఏ డోర్ నంబర్ అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో ఎక్కడా కూడా మీరు చూసుకుంటే స్పష్టతగా ఇవ్వలేదు. ఎంత పాపులేషన్ ఉంది, ఏంటి, ఏ విధంగా విభజించారు, చేశారు, ఏ ప్రక్రియ మీద చేశారు అని చెప్పి కరెక్ట్ అయిన క్లారిటీగా ఇవ్వలేదు. 7 రోజులు అబ్జెక్షన్స్ ఇచ్చారు. ఈ 7 రోజుల్లో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటుంటే చెప్పమని చెప్పారు. వీళ్ళు ఇచ్చే అంటే కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే జిఎంసీ దగ్గర నుంచి వచ్చిన డేటా కరెక్ట్ గా లేకపోతే మేము ఏ విధంగా మాకు అబ్జెక్షన్స్ చెప్పడానికి మాకు ఏ విధంగా అవకాశం ఉంటుందని చెప్పి మేము మళ్ళీ ఇంకొకసారి కమిషనర్ గారిని కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాము. దీని మాత్రం నిజంగా చూసుకుంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చిరిచారు, కానీ ఎక్కడా కూడా జీవో ప్రకారంగా వాళ్ళు చేయలేదు. డివిజన్స్ ఎక్కడా కూడా జీవో ప్రకారంగా చేయలేదు. కాబట్టి మేము దీని గురించి అబ్జెక్షన్స్ అన్ని 23rd అంబటి రాంబాబు గారు, అలాగే డైమండ్ గారు, అలాగే పత్తిపాడు ఇన్ఛార్జ్ కిరణ్ గారు మేమందరం కలిసి వెళ్ళి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అలాగే ప్రతి ఒక్క ఎక్స్ కార్పొరేటర్స్ కానీ లేకపోతే ముఖ్య నాయకుల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న అబ్జెక్షన్స్ అవన్నీ తీసుకొని ఖచ్చితంగా కమిషనర్ గారిని కలిసి దీని మీద సమాధానం చెప్పమని చెప్పి కోరుతాము. అలాగే దీని గురించి మరి ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి వాళ్ళ ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు.